మీరే ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఎక్కువైతే మాకు అప్పు ఇవ్వండి, మళ్ళీ మీకు అవసరం అనుకున్నప్పుడు మా దగ్గర తీసుకోండి అని ప్రజలకి ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు సారు. అప్పుడు ఇవ్వడం ఏంది, మళ్ళా పుచ్చుకునేది ఏంది అనుకుంటున్నారా? కరెంటు, అవును మీరు అన్నది నిజమే, కరెంటు గురించి ఆయన మాట్లాడాడు. దానికంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా. ఏం విషయం సార్? జనాభా తగ్గిపోతా ఉంది. అయ్యో ఎట్లా సార్ మరి ఇప్పుడు? ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. అవును సార్, మా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మా చుట్టుపక్కల ఇళ్లలో పిల్లకాయలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. అవును సార్, మీరే ఏదో ఒకటి చేయాలా. ప్రతి ఒక్కరిని కనీసం 2 పిల్లల్ని కనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. ఈ మధ్య కొత్తగా పిల్లల్ని కానండి అని ఎంత పడుతున్నారేంటి సార్ మీరు? కొంతమంది అంటున్నారు మీరేంటి కొత్తగా చెప్తుంది. ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, కుటుంబ నియంత్రణ మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడమే కాదు, చట్టం కూడా తీసుకొచ్చాను. మరి ఇప్పుడు ఆ చట్టం ఉందా సార్? ఈరోజు ఆ చట్టం తీసేసా. చట్టం సంగతి అలా ఉంచండి, ఈ కరెంటు ఛార్జీల సంగతి ఏందంటారు మీరు? మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. అవునా? అంటే ఎవరింట్లో వాళ్ళు కరెంటు తయారు చేసుకోవచ్చా? ఈ స్కీమ్ ఏదో భలే బాగుందా, ఎట్లా తయారు చేసుకోవాలి సార్? ఇక్కడ రూఫ్ ఉంది, అక్కడ మనం అంతా కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. సోలార్ ప్యానెల్తో వర్కౌట్ అయిపోద్దా సార్? అక్కడ పెట్టుకుంటే కిందన లైట్లు ఏసీలు వేసుకునే పరిస్థితి వస్తుంది. సార్ ఒకవేళ కరెంటు ఓవర్ఫ్లో అయితే ఏం చేయాలి సార్? ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఓహో, మళ్ళీ మాకు కావాలంటే ఇస్తారా? మీకు అవసరమైతే తిరిగి మళ్ళీ ఇస్తాం. అంటే ఇరుగు పొరుగోళ్ళు పప్పు చక్కెర చేబదులు తీసుకున్నట్టు అనమాట. మీరందరూ ఒప్పుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు లేకుండా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నేమకల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అబ్బా ఏం ఐడియా సార్, సూపర్. అంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఎందుకు ఒప్పుకోరు సార్? భవిష్యత్తులో మీ ఏసీలు పెట్టుకోవడమే కాకుండా కడాన మీ స్కూటర్ కానీ కారు కానీ ఆటో ఉంటే అది కూడా మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుని పైసా ఖర్చు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుంది. కరెంటు తయారు చేసుకోవడం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు అని అడుగుతున్నారు సార్ వైసీపీ నాయకులు. అదిగో అక్కడ కాకాని సార్ ఉన్నారు. సార్ చెప్పండి. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఏం చేశారు సార్? ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే ఫార్ములా కనిపెట్టారు, అది కూడా తప్పేనా మీకు? చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆయన 100 చెప్పారు సార్, అందులో మీరు తీసుకున్న టాపిక్ ఏందో చెప్పండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. అవును అన్నారు, అయితే బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. పంచుకు పంచ్ అన్నమాట. కరెంటు ఛార్జీల సంగతి ఏంది? పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలు పెట్టాడు. ఆయనేమో కరెంటు కుటీర పరిశ్రమ గురించి చెప్తుంటే మీరేమో వడ్డింపులు అంటారు. ఏంది సార్ ఇదే? ఎప్పుడన్నా గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకుపడేది. వడ్డించేవాడు మనోడైతే కిక్కురు మనరు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినా దాని గురించి మాట్లాడటం లేదు. అది ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందనే కదా చిత్ర విచిత్రమైన కట్టుకథలు పిట్ట కథలు చెప్తున్నారు వాళ్ళు. అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు. ఏం చెప్పారు సార్? మీరే సొంతంగా ఎనర్జీ సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, నేను మీకు గ్రిడ్ కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా, దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడు. అవును, ఇందాక కూడా అదే టాపిక్ నడిచింది. మన ఇంట్లో కరెంటు ఎక్కువైతే గ్రిడ్కి ఇవ్వచ్చు అంట కదా, అవసరమైతే మళ్ళా తీసుకోవచ్చు అంట కదా. ఆ గ్రిడ్ ఎట్ట పోయిందో తెలియదు, ఆ కనెక్షన్ ఎట్ట పోయిందో తెలియదు, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా వైరు లేదు కరెంటు లేదు, అప్పుడే గ్రిడ్ అది అంటున్నారు సార్ మీరు.